ఏపీ సీఎం చంద్రబాబు మరో ఎన్నికల హామీని అమలు చేశారు. ఇవాల్టి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. తొలుత అన్ని జిల్లాలోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి అందజేయనున్నారు. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు సీనరేజ్ మాత్రమే వసూలు చేయనున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతో రైతులకు మేలు జరిగే విధంగా 6 ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అమరావతికి వెళ్లనున్నారు. ఏపీసీసీ ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొంటారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ ఇడుపులపాయకు వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళి అర్పించనున్నారు. మరోవైపు అదే సమయానికి షర్మిల కూడా ఘాట్ దగ్గర నివాళి అర్పించనుంది. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత విజయవాడలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేయనుంది. ఈ పథకంలో భాగంగా నిర్మించిన లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్ హౌస్లు వరద నీటిలో మునగడానికి కారణాలపై దర్యాప్తు చేయనుంది. ఇందుకోసం ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో ఉన్న కవిత ఇవాళ సుప్రీంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో సుప్రీంలో ఆశ్రయించనున్నారు. అందుకోసం ఇప్పటికే ఢిల్లీలో న్యాయవాదులతో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరుపుతున్నారు. బుధవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదానికి డక్ నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దుర్ఘటనకు కారణమేంటి, నిర్లక్ష్యం ఎక్కడి నుంచి జరిగిందనే వివరాలను ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్, కార్మిక శాఖల అధికారులు సేకరిస్తున్నారు. ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న మణిపూర్లో ఇవాళ రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శిస్తారు. లోక్సభ ప్రతిపక్ష నేత హోదాలో మణిపూర్కి రాహుల్ గాంధీ వెళ్లడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉత్తరాఖండ్ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో చార్ధామ్ యాత్రను వాయిదా వేశారు. మొదటి మ్యాచ్లో ఓటమి పాలైన టీమిండియా రెండో టీ20లో అదరగొట్టింది. జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు భారీ స్కోర్ను సాధించింది. అభిషేక్ శర్మ తన రెండో అంతర్జాతీయ టీ20లోనే సెంచరీ బాదాడు. లక్ష్య ఛేదనలో 134 పరుగులకే జింబాబ్వే చతికిల పడింది.